నమస్తే. ఇటీవల ఏపీ తీరంలో సముద్రం రంగులు మారుతోంది. దీన్ని చూసిన ప్రజలు ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం అసలు సముద్రం రంగు ఎందుకు మారుతోంది అని చర్చించుకుంటున్నారు. గత ఏడాది మధ్యలో విశాఖ జిల్లా భీమిలి సమీపంలో సముద్రం ఎరుపు రంగులో కనిపించింది. ఆ తర్వాత ఇటీవల పెద్దజాలరిపేటలో పసుపు రంగులో కనిపించింది. తాజాగా విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో ఆకుపచ్చగా కనిపించింది. ఇలా తరచూ సముద్రం రంగులు మార్చడం దేనికి సంకేతమని ప్రజలు చర్చించుకుంటున్నారు. నీలి రంగులో కనిపించే సముద్రం ఇలా రంగులు మారుతోంది ఎందుకు? సముద్రానికి రంగు మారే గుణముందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇలా సముద్రం రంగులు మారడానికి అనేక కారణాలు ఉన్నాయని సముద్ర శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన 6 అంశాలు ఇలా ఉన్నాయి. తుపానులు, వాయుగుండాలు. బంగాళాఖాతంలో తరచుగా తుపానులు, వాయుగుండాలు ఏర్పడుతూ ఉంటాయి. వీటి ప్రభావం వల్ల సముద్రపు నీటిలో బురద, మట్టి కలవడం వల్ల రంగు మారవచ్చు. తుపానుల సమయంలో అలల ఉధృతి పెరిగి తీర ప్రాంతంలోని మట్టి, ఇసుక నీటిలో కలిసిపోతాయి. నదుల ప్రభావం. గోదావరి, కృష్ణా వంటి పెద్ద నదులు బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ నదుల ద్వారా వచ్చే ఒండ్రుమట్టి సముద్రపు నీటి రంగును మారుస్తుంది. వర్షాకాలంలో నదులలో నీటి ప్రవాహం పెరిగినప్పుడు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు సముద్రంలోకి కలవడం వల్ల నీటి రంగు మారవచ్చు. ఈ కాలుష్యం వల్ల నీటిలో ఆల్గే వంటి సూక్ష్మజీవులు పెరిగి రంగు మార్పునకు కారణమవుతాయి. మానవ కార్యకలాపాల వల్ల సముద్రంలోకి రసాయనాలు, కాలుష్య కారకాలు చేరడం వల్ల కూడా సముద్రం రంగు మారుతుంది. ఖనిజ నిక్షేపాలు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఇసుక, ఇల్మనైట్, మోనాజైట్ వంటి ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల కూడా నీటి రంగులో మార్పులు సంభవించవచ్చు. ప్లాంక్టన్ వికసించడం. సముద్రంలో ఫ్లైటోఫాంక్టన్ అనే చిన్న మొక్కలు ఉంటాయి. ఇవి సూర్యరశ్మి ద్వారా కిరణజన్య సంయోగ క్రియను నిర్వహిస్తాయి. కొన్నిసార్లు పోషకాలు సమృద్ధిగా ఉన్నప్పుడు ఈ ఫైటోఫాంక్టన్ వేగంగా వృద్ధి చెందుతుంది. దీనిని ఫాంక్టన్ వికసించడం అంటారు. ఈ వికసించడం వల్ల నీరు ఆకుపచ్చగా లేదా ఇతర రంగులలోకి మారుతుంది. కాంతి వ్యాప్తి. సూర్యకాంతి సముద్రంలోకి ప్రవేశించినప్పుడు అది నీటి అణువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నీలం రంగు కాంతి ఇతర రంగుల కంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అందుకే సాధారణంగా సముద్రం నీలంగా కనిపిస్తుంది. అయితే నీటిలో ఎక్కువ అవక్షేపం లేదా ఫాంక్టన్ ఉన్నప్పుడు ఇతర రంగులు కూడా వ్యాప్తి చెందుతాయి. దీని వలన నీరు ఆకుపచ్చగా కనిపిస్తుంది.